నమస్కారం పిల్లలు. పాఠం 32 మొదలవుతోంది. ఇవాళ కృదంత రూపాలు నేర్చుకుంటాం. కృదంతం అంటే ధాతువు నుండి తయారైన నామశబ్దం లేదా విశేషణం. తెలుగులో చదివేవాడు, వెళ్ళినవాడు, చేయబరిన పని వంటివి. సంస్కృతంలో ఇవి శత్రు, సానచ్, తవతు, తా అనే 4 ప్రత్యయాలతో తయారవుతాయి. సిద్ధంగా ఉన్నారా? కృదంత రూపాల పరిచయం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. పైన నీలం పట్టీ చూడండి. కృదంతం అంటే ధాతువు కృత్ ప్రత్యయం కలిస్తే నామరూపం వస్తుంది. పట్టికలో 4 రకాలున్నాయి. శత్రు, వర్తమానకాలం, పరస్మైపద ధాతువులకు చేసేవాడు, చేస్తున్నవాడు అని అర్థం. పఠత్ అంటే చదివేవాడు. సానచ్ వర్తమానకాలం, ఆత్మనేపద ధాతువులకు చేసుకుంటున్నవాడు అని అర్థం. లభమాన అంటే పొందుతున్నవాడు. క్తవతు భూతకాలం, కర్తరి ప్రయోగం, చేసినవాడు అని అర్థం. పఠితవత్ అంటే చదివినవాడు. క్త్ భూతకాలం, కర్మణి ప్రయోగం, చేయబడినది అని అర్థం. పఠిత అంటే చదివించబడినది. 4 రకాలు గుర్తుంచుకోండి పిల్లలు. అద్భుతంగా లేదు? ధాతువు నుండి నేరుగా విశేషణాలు తయారవుతాయి. శత్రుకృదంతం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. పైన నియమం చూడండి. పరస్మైపద ధాతువుకి శత్రు అంటే అత్ అనే ప్రత్యయం చేర్చితే వర్తమాన కృదంతం వస్తుంది. 4 కార్డులు చూడండి. పత్ ధాతువుకి శత్రు చేర్చితే పఠత్ చదివేవాడు. గం ధాతువుకి శత్రు చేర్చితే గచ్చత్ వెళ్ళేవాడు. వద్ ధాతువుకి శత్రు చేర్చితే వదత్ మాట్లాడేవాడు. క్రీడ్ ధాతువుకి శత్రు చేర్చితే క్రీడత్ ఆడేవాడు. కింద పఠత్ 3 లింగాల ప్రథమా ఏకవచనం చూడండి. పున్లింగం పఠన్, స్త్రీలింగం పఠంతి, నపుంసకలింగం పఠత్. వాక్యాలు చూడండి. పఠన్ బాలః ధనవాన్ భవతి, చదివే బాలుడు ధనవంతుడవుతాడు. పఠంతి సీతా మేధావిని, చదివే సీత తెలివైనది. చక్కగా లేదు పిల్లలు? శత్రుకృదంతంతో వాక్యాభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 వాక్యాలున్నాయి. మొదటి వాక్యం పఠన్ రామః సుఖీ, చదివే రాముడు సుఖంగా ఉన్నాడు. పఠన్ రాముణ్ణి వర్ణిస్తోంది. రెండవ వాక్యం ధావన్ బాలః క్రీడతి, పరిగెత్తే బాలుడు ఆడుతున్నాడు. మూడవ వాక్యం పఠంతి బాలా మేధావిని, చదివే అమ్మాయి తెలివైనది. స్త్రీలింగం కాబట్టి పఠంతి వాడారు. నాల్గవ వాక్యం వదన్ గురుః సత్యం ఉక్తవాన్, మాట్లాడే గురువు సత్యం చెప్పాడు. ఐదవ వాక్యం గచ్చన్ రామః వనం ప్రవిశతి, వెళ్లే రాముడు అడవిలో ప్రవేశిస్తున్నాడు. కింద గుర్తు చూడండి. శత్రుకృదంతం విశేషణంగా వాడినప్పుడు శబ్దం యొక్క లింగవచనాలకు అనుగుణంగా ఉంటుంది. అద్భుతంగా లేదు పిల్లలు? ఒకే ధాతువు నుండి విశేషణం తయారవుతోంది. శత్రుకృదంతం అభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. మొదటి ప్రశ్న పట్ ప్లస్ శత్రు సమానం పఠత్, ధాతుస్వరంకి అత్ చేర్చారు. రెండవ ప్రశ్న వదత్ పున్లింగం ప్రథమా సమానం వదన్, అత్ అంటే న్ అవుతుంది. మూడవ ప్రశ్న పఠంతి స్త్రీలింగం, తీ స్త్రీలింగ గుర్తు. నాల్గవ ప్రశ్న గం ప్లస్ శత్రు సమానం గచ్చత్, పరోక్షస్వరం మారుతుంది. ఐదవ ప్రశ్న క్రీడత్ అంటే ఆడేవాడు. కుడివైపు ఇంటిపని చూడండి. 4 పనులు ఉన్నాయి. చేయగలరు కదా పిల్లలు? నమస్కారం పిల్లలు. పాఠం 33 మొదలవుతోంది. శత్రుకృదంతం బాగా నేర్చుకున్నారు కదా? ఇవాళ షానచ్ మరియు కత్తవతు నేర్చుకుంటాం. షానచ్ ఆత్మనేపద ధాతువులకు వాడతాం. కత్తవతు భూతకాలంలో చేసినవాడు అని అర్థం. సిద్ధంగా ఉన్నారా? సానచ్ కృదంతం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. పైన నియమం చూడండి. ఆత్మనేపద ధాతువుకి సానచ్ అంటే మానా అనే ప్రత్యయం చేర్చితే కృదంతం వస్తుంది. 4 కార్డులు చూడండి. లబ్కి సానచ్ చేర్చితే లభమాన, పొందుతున్నవాడు. సేవ్కి సానచ్ చేర్చితే సేవమాన, సేవిస్తున్నవాడు.
వృత్కి సానచ్ చేర్చితే వర్తమాన ఉన్న నడుస్తున్న. గమనించారా పిల్లలు? వర్తమానకాలం అనే పదమే ఇక్కడి నుండి వచ్చింది. యాచ్కి సానచ్ చేర్చితే యాచమాన అడుగుతున్నవాడు. లభమాన మూడు లింగాల ప్రథమ. పుంలింగం లభమానః. స్త్రీలింగం లభమాన. నపుంసకలింగం లభమానం. వాక్యాలు చూడండి. లభమానః బాలః సుఖీ. పొందుతున్న బాలుడు సుఖంగా ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉంది కదా పిల్లలు? క్తవతు కృదంతం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు? పైన నియమం చూడండి. ధాతువుకి క్తవతు అంటే తవత్ అనే ప్రత్యయం చేర్చితే భూతకాల కర్తరి కృదంతం వస్తుంది. 4 కార్డులు చూడండి. పట్ కి క్తవతు చేర్చితే పఠితవత్ చదివినవాడు. గమ్ కి క్తవతు చేర్చితే గతవత్ వెళ్ళినవాడు. క్రూకి క్తవతు చేర్చితే కృతవత్ చేసినవాడు. వద్ కి క్తవతు చేర్చితే ఉక్తవత్ చెప్పినవాడు. పఠితవత్ 3 లింగాల ప్రథమా ఏకవచనం చూడండి. పుంలింగం పఠితవాన్. స్త్రీలింగం పఠితవతి. నపుంసకలింగం పఠితవత్. వాక్యాలు చూడండి. రామః వనం గతవాన్. రాముడు అడవికి వెళ్ళాడు. సీతా పుష్పాణి ఆనీతవతి. సీతపూలు తెచ్చింది. స్త్రీలింగం కాబట్టి ఆనీతవతి వాడారు. గురు సత్యం ఉక్తవాన్. గురువు సత్యం చెప్పాడు. అద్భుతంగా ఉంది కదా పిల్లలు? సానచ్ మరియు కత్తవతు అభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు? మొదటి ప్రశ్న. లబ్ ప్లస్ సానచ్ సమానం లభమాన. ఆత్మనేపదు ధాతువుకి మాన చేర్చారు. రెండవ ప్రశ్న. రాముడు వెళ్ళాడు గతవాన్. గమ్ ప్లస్ కత్తవతు పుంలింగం. మూడవ ప్రశ్న. సీత చెప్పింది ఉక్తవతి. వద్ ప్లస్ కత్తవతు స్త్రీలింగం. నాల్గవ ప్రశ్న. వర్తమాన శబ్దం వృత్ ప్లస్ సానచ్ నుండి వచ్చింది. ఐదవ ప్రశ్న. పఠితవాన్ అంటే చదివినవాడు. కుడివైపు ఇంటి పని చూడండి. సానచ్ మరియు కత్తవతు నేర్చుకున్నారు కదా? ఇవి చేయగలరు పిల్లలు? నమస్కారం పిల్లలు. పాఠం 34 మొదలవుతోంది. చివరి కృదంత ప్రత్యయం కత్త. ఇది చెయ్యబడిన అని అర్థం. కర్మణి ప్రయోగం. ఆ తర్వాత 4 కృదంతాల సమగ్ర వాక్యాభ్యాసం చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? క్త కృదంతం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు? పైన నియమం చూడండి. ధాతువుకి క్త అంటే త లేదా ఇత ప్రత్యయం చేర్చితే భూతకాల కర్మని కృదంతం వస్తుంది. 8 ముఖ్యమైన రూపాలు చూడండి. పట్ కి క్త చేర్చితే పఠిత చదివించబడిన. క్రు కి క్త చేర్చితే కృత చేయబడిన. గమ్ కి క్త చేర్చితే గత వెళ్ళిన. వద్ కి క్త చేర్చితే వోక్త చెప్పబడిన. దా కి క్త చేర్చితే దత్త ఇవ్వబడిన. జ్ఞా కి క్త చేర్చితే జ్ఞాత తెలిసిన. సృ కి క్త చేర్చితే శృత వినబడిన. దృస్ కి క్త చేర్చితే దృష్ట చూడబడిన. గమనించారా పిల్లలు? కృత, గత, జ్ఞాత, శృత ఇవన్నీ తెలుగులో కూడా వాడతాం కదా? కత్త కృదంతంతో కర్మని వాక్యాభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు? పైన పట్టీ చూడండి. కర్మని ప్రయోగంలో కర్త తృతీయా విభక్తిలో వస్తుంది. కర్మ ప్రథమా విభక్తిలో వస్తుంది. మొదటి వాక్యం. రామేణ గ్రంథ పఠితః. రామునిచేత గ్రంథం చదివించబడింది. పఠితః పుంలింగం. రెండవ వాక్యం. సీతయా పుష్పాణి ఆనీతాని. సీతచేత పూలు తేబడ్డాయి. ఆనీతాని నపుంసకలింగం బహువచనం. మూడవ వాక్యం. గురుణా సత్యం ఉక్తం. గురువుచేత సత్యం చెప్పబడింది. నాల్గవ వాక్యం. రామః వనం గతః. రాముడు అడవికి వెళ్ళాడు. గతః పుంలింగం. ఐదవ వాక్యం. కృతం కార్యం సుందరం అస్తి.
చేయబడిన పని అందంగా ఉంది. 6వ వాక్యం. జ్ఞాతం సత్యం శ్రేష్టం. తెలిసిన సశ్రేష్టం. తెలిసిన సత్యం శ్రేష్టమైనది. కర్మణి ప్రయోగం తెలుగు అనువాదంలో చేయబడిన ని అని వస్తుందని గమనించారా పిల్లలు? 4 కృదంతాల సమగ్ర తులన పట్టిక చూస్తున్నారు పిల్లలు. పట్ ధాతువుతో 4 కృదంత ప్రత్యయాలు ఒకే చోట చూపించారు. శత్రు, పఠత్, పఠన్, చదివేవాడు, వర్తమానం, కర్తరి. సానచ్ ఆత్మనేపద ధాతువులకే వర్తిస్తుంది. పట్ పరస్మైపద కాబట్టి వర్తించదు. తవతు, పఠితవత్, పఠితవాన్, చదివినవాడు, భూతకాలం, కర్తరి. కత్, పఠిత, పఠితః, చదివించబడిన, భూతకాలం, కర్మణి. వర్తమాన కర్తరికి శత్రు లేదా సానచ్. భూతకాల కర్తరికి కత్తవతు. భూతకాల కర్మణికి కత్త. ఈ తేడాలు గుర్తుంచుకోండి పిల్లలు. పట్టిక నోట్ పుస్తకంలో వ్రాసుకుంటే చాలా సులభంగా గుర్తుంటుంది కదా. కృదంతాలతో సమగ్ర వాక్యాభ్యాసం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. మొదటి వాక్యం. పఠన్ బాలః ధనవాన్ భవతి. చదివే బాలుడు ధనవంతుడవుతాడు. పఠన్ శత్రు వర్తమానకర్తరి. రెండవ వాక్యం. లభమానః సాధకః సుఖీ. పొందుతున్న సాధకుడు సుఖంగా ఉన్నాడు. లభమానః సానచ్ ఆత్మనేపద వర్తమాన. మూడవ వాక్యం. గతవాన్ రామః వనం పశ్యతి. వెళ్ళిన రాముడు అడవిని చూస్తున్నాడు. గనాడు గతవాన్ తవతు భూతకాల కర్తరి. నాల్గవ వాక్యం. కృతం కార్యం సుందరం అస్తి. చేయబడిన పని అందంగా ఉంది. కృతంక్త భూతకాల కర్మణి. ఐదవ వాక్యం. ఉక్తం సత్యం శ్రేష్టం. చెప్పబడిన సత్యం శ్రేష్టమైనది. ఉక్తంక్త వద్ ప్లస్ క్త. వాహ్ పిల్లలు, 4 కృదంతాలు వాక్యాలలో గుర్తించగలిగారు. కృదంత సమగ్ర గృహకార్యం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 4 పనులున్నాయి. ఏకం. కృదంత రూపాలు అన్నింటి అర్థాలు రాయండి. ద్వితీయం. 4 వాక్యాలలో కృదంతం గుర్తించి ప్రత్యయం చెప్పండి. తృతీయం. పద్ధాతువుతో 3 కృదంత రూపాలు తయారు చేయండి. చతుర్థం. 4 వాక్యాలు రాయండి. ప్రతి వాక్యంలో వేరే కృదంతం వాడండి. స్లైడ్ చివరలో కృదంత రూపాణి పూర్ణాని అని చూపించారు పిల్లలు. శత్రు, సానచ్, క్తవతు, క్త. 4 కృదంత ప్రత్యయాలు, 2 కాలాలు, 2 ప్రయోగాలు నేర్చుకున్నారు. ఇవి నేర్చుకున్నారంటే సంస్కృత కావ్యాలు చదవడం చాలా సులభమవుతుంది. అద్భుతంగా లేదు? జయతు సంస్కృతం. పునః మిలామః పిల్లలు.